ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి క్షేత్ర సందర్శన మహాభాగ్యాన్ని పొందడానికి, మానవులందరూ తరించడానికి, వినోద విజ్ఞాన అలాగే వైరాగ్య భావాలతో సకల పుణ్యక్షేత్ర తీర్థయాత్రలు సందర్శించడానికి విమానాలలో తీసుకొని వెళ్ళి మంచి మంచి గదులలో ఏర్పాటు చేసి మరల జాగ్రత్తగా కంటికి రెప్పల ప్రేమగా చూసుకునేటువంటి ట్రావెల్స్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వీరు అద్భుతమైనటువంటి ఈ పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యాన్ని మనకు కలిగిస్తున్నారు. ఈ క్షేత్ర సందర్శనం వలన మానవుల యొక్క పాపములు పోవటమే కాక అష్టైశ్వర్యములు కలిగి ఆనందాన్ని కలుగుతవి అని 18 పురాణాలు చెప్పినాయి. ప్రతి వ్యక్తి కూడా తీర్థయాత్రలు చేయాలి. ఆ సంకల్పంతో మనందరికీ ఆనందాన్ని కలిగించాలి అనేటువంటి భావనతో జాగ్రత్తగా తీసుకొని వెళ్ళగలిగినటువంటి పేరెన్నిక కలిగినటువంటి ఆర్వి ట్రావెల్స్ వారు మనకు ఇంకొక టూర్ని కలిగిస్తూ ఉన్నారు. ఇది 6 రాత్రులు ఉంటుంది, 7 రోజులు. ఈ టూర్ కేరళ. అన్నీ కూడా విమానాలలోనే మనం ప్రయాణించటం, ఏ విధమైనటువంటి కష్టము ఉండదు. కేరళ అనగానే ప్రకృతి సౌందర్యాలకు ఆలవాలమై ఉంటుంది. ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. సముద్ర తరంగాలతో, నారికేళ వృక్షములతో, అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలతో విరజిల్లుతున్నటువంటిది కేరళ. మలయాళం అంటారు. ఈ కేరళలోనే శంకర భగవత్పాదుల వారు కూడా జన్మించారు. ఈ పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ఈ కేరళలో గురువాయూర్ ఆ కృష్ణ పరమాత్మను చూస్తారు. చక్కని ఆనంద సంతోషాలతో ప్రకాశించే గురువాయూర్పుర శ్రీహరి కృష్ణ నారాయణ గోపాల్ ముకుంద మాధవ మురళీధారి నారాయణ గోపాల్ నారాయణ గోపాల్ హరి హరి నారాయణ గోపాల్ నారాయణ గోపాల్ హరి హరి నారాయణ గోపాల్. ఆ పరమాత్ముని సందర్శించడం చేతనే, ఆ నామాన్ని పలకడం చేతనే భగవంతుని సందర్శన మహాభాగ్యంతో మన జన్మలు పావనమవుతాయి. మరొక విశేషం ఏంటంటే అతిరప్పిల్లి జలపాతం. ధళ 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 దూకుతూ శబ్దాలు చేస్తూ దూకుతున్నటువంటి ఆ జలపాత సౌందర్యాన్ని, ప్రకృతి సౌందర్యంలో మనం ఆరాధించవచ్చు. మనం ఆనంద పారవస్యం చెందుతాం. స్థానికమైనటువంటి పూల తోటలు మనకు కనబడతాయి. అంతేకాదు చుట్టుముట్టినటువంటి అద్భుతమైనటువంటి టీ తోటలు, అనేకమైనటువంటి ఆనకట్టలు, ఇవన్నీ కూడా ఈ టూర్స్లో మనకు దర్శనమిస్తాయి. మున్నార్ మ్యూజియం, అలాగే తెక్కడి ఆ ప్రదేశంలో మసాలా తోటలు, అలాగే యుద్ధ కళా నైపుణ్యముతో ఉన్నటువంటి మ్యూజియాలు, అంతేకాదు సాంస్కృతికమైనటువంటి నృత్యాలు. కేరళ నృత్యం అద్భుతంగా ఉంటుంది. అదొక అలంకారంగా ఉంటుంది. అదొక దివ్యమైనటువంటి నృత్యం. కేరళ మలయాళ అద్భుతమైనటువంటి నృత్యం. అని కొడుతుంటారు చూసారా. కేరళ నుంచి కూడా మనకు తెచ్చేటువంటి వాళ్ళు మామూలుగా మృదంగాలు ఉండవు, డోలు. అదొక రకమైనటువంటి మెళ్ళో వేసుకొని అంటుంటే వాళ్ళు ఇలాగా నాట్యం చేస్తూ ఉంటారు. అలాంటి దివ్యమైనటువంటి నృత్య ప్రదర్శనలు మనం కళ్ళారా సందర్శించవచ్చు. అలాగే జటాయు రాక్. జటాయు రావణాసురుడు సీతమ్మను తీసుకొని పోయేటప్పుడు ఆ సీతామాత కాపాడండి దశరథ కోడలని అంటున్నప్పుడు ఆ జటాయువు రెవ్వున వచ్చి ఆ జటాయువు ఆ రావణాసురునితో పోరాడింది. ఆ రావణాసురుడు అక్కడనే రెక్కల విరగొట్టాడు. ఆ ప్రదేశంలో అలా కూలిపోయినటువంటి ఆ జటాయువునకు రామచంద్ర ప్రభు మోక్షాన్ని కలిగించారు. మనకు రామాయణ భారత భాగవతాలలో మోక్షం అనేటువంటి పదంతో 2 కథలుంటాయి. ఒకటి గజేంద్ర మోక్షం, రెండవది జటాయు మోక్షం. జటాయువుకు మోక్షాన్ని అనుగ్రహించిన దివ్య పునీతమైనటువంటి ప్రదేశాన్ని మనం కళ్ళారా చూడవచ్చు. అటు తర్వాత ఆనందంతో ఆ కేరళలో మహోన్నతమైనటువంటి క్షేత్రం తిరువనంతపురం. అనంత పద్మనాభ స్వామి 3 రకాలుగా ఉంటాడు. 3 గదులలో ఉంటాడు. ఆ స్వామి ఇలా చేతితో శివలింగమునకు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రించ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అలా బిల్వదళాన్ని కూడా వేస్తున్న దృశ్యం. ఈ తిరువనంతపురం ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి వజ్రాల వైఢూర్యాలతో మాళిగలు ఉంటాయి. అక్కడనే మనకు కూడా ఒక బంధంతో నాగబంధం ఉంటుంది. ఆ నాగబంధాన్ని తీయకూడదు అని జ్యోతిశాస్త్రజ్ఞులు చెబుతారు. అక్కడనే మలయాళ మాంత్రికులు
హోం ఫట్ అన్నారనుకో, నీ పూర్వజన్మ చెబుతారు, గవ్వలు వేసి చెబుతారు, అలా యంత్రాలు వేసి చెబుతారు. అలాంటి తాంత్రిక విద్యలకు నిలయమైనటువంటిది అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దివ్య ఆలయ ప్రాంగణ ప్రాకారాన్ని మనం సందర్శిస్తే ప్రపంచంలోనే ఇంత సౌందర్యము ఎక్కడా లేదు అనేటువంటి భావన మనకు కలుగుతుంది. అలాగే వర్కల బీచ్, అలాగే అలిప్పి, అలాగే ఆనందాన్ని కలిగించేటువంటి కొచ్చిన్, మన కేరళలో కొచ్చిన్ అంటారన్నమాట. అలాగే అమ్మవారి ఆలయం ఉంటుంది, అక్కడ దుర్గామాత ఆలయం ఉంటుంది. ఆ దుర్గాదేవిని ఆనందించి సంతోషించి పుణ్యక్షేత్రాలతోనే కాదు, కేరళ చక్కని నారికేళ ఫలాలు అంటే కొబ్బరి చెట్లు అంతా కొబ్బరే. వాళ్ళు తిన్నంత కొబ్బరి ఎవడు తినరు. తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఆ తర్వాత తింటారేమో. ప్రతి దానిలోనూ కొబ్బరే. మనం నువ్వుల నూనె ఆ నూనె వేసుకుంటాం, వాళ్ళు కొబ్బరి నూనెతోనే వండుకుంటారు. ఆ కొబ్బరి పీచుతో అసలు కొబ్బరితో ఎన్ని చేయవచ్చో అన్నీ మనకు కనబడతాయి. అలాగే ఎత్తోటి చెట్టలో వాళ్ళు దిగకుండా అలా వంగి మళ్ళీ ఇంకొక చెట్టు మీదకు దూకి ఆ ఫలాలు కోస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి దృశ్యాలతో, అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలతో ప్రకాశించే సుందర హర్మ్యాలతో వెలుగొందుతున్నది కేరళ. మనకు కూడా అక్కడ కనపడుతుంది. అక్కడ కూడా విదేశీయుల దండయాత్రలు, మన వాళ్ళని విమర్శించేటువంటి వాళ్ళు మనకు కనపడతారు. అయినప్పటికీ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమై ఆధ్యాత్మికమునకు, అందుకని అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని కూడా మనం చేస్తారు. ఇక్కడ కూడా ఆంధ్రభూమిలో కూడా చేస్తారు. అనంత పద్మనాభ స్వామి వారి దివ్య శక్తి అనంతమైనటువంటిది. అలాంటి పుణ్యక్షేత్రాలను మనకు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అత్యంత ప్రేమగా, ఆప్యాయతగా మనకు కంటికి రెప్ప ఎలా ఉంటుందో కాపాడుతుందో అలాగే ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి మన దగ్గర ఉండి అన్నీ చూపించి ఓర్పుతో, కమ్మని భోజనాలతో, ఏ రోగములు రాకుండా, అలసట లేకుండా అద్భుతమైనటువంటి గదులతో మనకు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా వివరాలు మీకు కావాలి అంటే ఈ కింద కనపడుతున్నటువంటి ఈ నెంబర్లకు ఫోన్ చేసి ఆ టూర్ యొక్క విశేషాలన్నీ మీరు తెలుసుకొని అఖండమైనటువంటి పుణ్య సంపదతో, ధనధాన్య సమృద్ధితో మీరు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ స్వస్తి.